ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. పంచసూత్రాల గురించి ఈరోజు మనకి వివరించబోతూ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. మాట్లాడిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, ఆరోగ్యంగా ఉండాలి అంటే పంచసూత్రాలు అని చెప్పారు. ఆ పంచసూత్రాలు ఏవేంటో మన వ్యూవర్స్ కోసం వివరించి డాక్టర్. ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మొట్టమొదటిది నడక. ఉదయము సాయంత్రం 2 పూట్లు కూడా నడవటం మంచిది. కొంతమందికి సాధ్యపడదు. ఉదయమైనా పర్వాలేదు, సాయంత్రం అయినా పర్వాలేదు. కొంతమంది తిన్నాక నడక మొదలు పెడతారు. పొట్ట నిండా బరువేసి ఫుల్లుగా తినేసి తేపుతూ నడక మాత్రం మంచిది కాదు. ఖాళీ కడుపు మీద నడవచ్చు. పొద్దున్న లేచినాక కొంతమందికి ఒక కప్పు కాఫీనో టీనో తాగేసి నడక ప్రారంభిస్తారు. మరి నడమంటారా జాగింగ్ చేయమంటారా అంటే నడక అనేది కనీసం యువకులు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు జాగింగ్ చేయొచ్చు, పరిగెత్తచ్చు. కానీ అందరూ నడవాలి. ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు. ఈ నడక వల్ల శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె, మెదడు, కాలేయము, మూత్రపిండాలు, శరీరములో రక్త ప్రసరణ, అన్ని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కనుక నడక అనేది చాలా మంచిది. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. ఈ కొంతమంది ఎన్ని అడుగులండి అంటారు. అడుగులంటే ఒక 5,000 అడుగులు రోజు వేస్తే మంచిదే. అడుగులంటే ఒక్కొక్కరు అంగల్ పంగలు వేస్తుంటారు, ఒక్కొక్కరు చిన్న అడుగులు వేస్తుంటారు. దానికంటే కూడా ఇంకోటి ఏంటంటే నడిచేటప్పుడు బాతాకానే పెట్టకూడదు. మనము ఏదో గ్రౌండ్కో పార్కో వెళ్ళి నడవాలి తప్ప నుంచి పక్క వాళ్ళతో లేదా సెల్ ఫోన్ మాట్లాడటం వాటి వల్ల ప్రయోజనం ఉండదు. మనం నడవడానికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ వద్దు, ఇంట్లో పెట్టేసేయండి. చక్కగా నడవటం అనేది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక మంచి సూత్రం. రెండవది నిద్ర. ఎప్పుడు పడుకోవాలండి అని అనుమానం వస్తుంటుంది. ఎవరైతే రాత్రి 9 గంటలు పడుకుంటారో, 9 గంటలు పడుకుని ఉదయం 5 గంటలు, 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర. ఈ రోజుల్లో పట్టణాలు, నగరాల్లో రాత్రి 12 గంటలకు వెళ్తారు మిడ్ నైట్ బిర్యానీ అని. మిడ్ నైట్ బిర్యానీకి వెళ్ళి అక్కడ మందు, విందు, చిందు అన్నీ అయిన తర్వాత ఇంటికి 3ంటికి చేరుతారు. వాళ్ళు లేచేది ఎప్పుడు? 11 భోజనం టైంకి. ఇంకా వాళ్ళకి టిఫిన్ లేదు. ఈ రాత్రిపూట మిడ్ నైట్ విందే, అదే రాత్రి భోజనం, అదే టిఫిను. ఇక వాళ్ళు లేచేసరికి మధ్యాహ్నం భోజనం సమయం 11, 12 అవుతుంది. కనుక నిద్ర అనేది చాలా కీలకం. మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది నిద్ర. మరి పగలపూట పడుకుంటారు, చాలా చెడ్డ అలవాటు. అసలు పగలపూట నిద్రే మంచిది కాదు. కేవలం రాత్రిపూట మాత్రమే పడుకోవాలి. పగలు తిని 12కో 1 గంటకో పడుకుని సాయంత్రం 5 దాకా 4 దాకా పడుకుని డాక్టర్ గారు నాకు రాత్రి నిద్ర పట్టడం లేదని వస్తారు. డాక్టర్లు అడిగే ప్రశ్న ఒకటే, మధ్యాహ్నం పడుకుంటావా? మధ్యాహ్నం పూట 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కుర్చీలోనో లేకపోతే పడక కుర్చీలోనో సోఫాలో కూర్చొని ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. న్యాప్ అంటారు. అంతేగాని ఇక చొక్కా తీసేసి ప్యాంటు తీసేసి లుంగి కట్టుకొని ఇక గురక పెట్టుకుంటూ నిద్రపోవటం మంచిది కాదు. సమయానికి నిద్రపోతే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా చాలా చక్కగా ఉంటుంది. ఇక 3 నీరు తాగటం. చాలామందికి అలవాటు ఏంటంటే దప్పిక అయితేనే మంచినీళ్ళు తాగుతారు. దప్పిక అయినా కాకపోయినా మన టేబుల్ మీద బాటిల్ ఉండాలి. బాటిల్ పెట్టుకుని ప్రతి గంటకి 1 గ్లాసు నీళ్ళు తాగాలి. రోజుకి ఒక 8 నుంచి 10 గ్లాసులు నీళ్ళు తాగేస్తే దీనివల్ల అసలు
శరీరం పనిచేయాలంటే అవయవాలు కీలకం. నీరు, మంచినీళ్ళు. రక్తం అంటే మన శరీరంలో 5.5 లీటర్ల రక్తంలో దాంట్లో అధిక శాతం నీరే ఎక్కువ ఉంటుంది. ఈ నీరు కొంతమంది తాగరు. నీరు తక్కువ తాగే వాళ్ళకి అనేకమైన అవలక్షణాలు వస్తాయి. ముందు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడిపోతాయి. ఇంకోటి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది నీరు. చర్మము కాంతివంతంగా నిగనిగా మెరిసిపోవాలంటే, అందంగా ఉండాలంటే నీరు ఎక్కువ తాగాలి. తర్వాత మనం ఊపిరి లోపలికి పీల్చుకున్నాం, బయటకు వదులుతున్నాం. ఈ గాలి పీల్చుకునే సమయంలో కొంత తేమను కూడా మనం కోల్పోతాం. అందువల్ల ఎవరైతే నీరు, ఇంకొంతమందికి ఒక అనుమానం, చల్లనీళ్ళు తాగమంటారా, గోరువెచ్చని నీళ్ళు తాగాల? కాచి చల్లార్చిన నీళ్లు తాగితే అది క్రిమిరహితం. గోరువెచ్చని నీళ్లు తాగటము చల్లనీళ్ళు తాగటం కంటే మంచిది. గోరువెచ్చని నీళ్లు తాగితే సుఖ విరోచనం అవుతుంది. 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగితే మూత్ర విసర్జన బ్రహ్మాండం, రాళ్ళు ఏర్పడవు, సుఖ విరోచనం ఉదయాన్నే జరుగుతుంది. ఇక 4 పండ్లు. ఎవరైతే రోజు 2-3 రకాల పండ్లు తినాలి. ఈ పండ్ల పైన కొంతమంది చెక్కేస్తుంటారు. జామకాయ తెస్తారు, జామకాయని తోలుతో సహా తినాలి. యాపిల్ పండు ఉంటుంది, చాలామంది తెలవక పైనుండే తోలు చెక్కేస్తారు. ఆ పైనుండే తోలు చెక్కకూడదు. యాపిల్ పండుని తోలుతో సహా తినాలి, జామ పండు తోలుతో సహా తినాలి. ఈ విధంగా ఎవరైతే రోజుకి 2-3 పండ్లు, మన సీజనల్ పండ్లు, ఏ సీజన్లో ఉండే ఆ సీజన్. మనకు శీతాకాలం వచ్చేసరికి సీతాఫలాలు వస్తాయి. ఈ మధ్య కాలంలో మనకి జూన్ నుంచి ప్రారంభమై డ్రాగన్ పండ్లు వస్తున్నాయి. ఈ డ్రాగన్ పండు అంటే ఏదో చైనా నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సింలా, ఆంధ్ర తెలంగాణలో కూడా మనం పండిస్తున్నారు, మన రైతులే పండిస్తున్నారు. డ్రాగన్ పండు తింటే దాంట్లో 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు అన్నము, పచ్చడి, ఏదో కూర వేసుకుని తింటాం కాదు. పండ్లు తింటే అది మన శ్రీరామ రక్ష. ఇక 5వది ముఖ్యమైనది మనం కంటి చూపు. ఈ కంటి చూపును కాపాడే మన ఇంట్లోనే దొరికే క్యారెట్ తెలవు చాలామందికి. ప్రతిరోజు ముఖ్యంగా పిల్లలు క్యారెట్, రోజు ఒక క్యారెట్ తింటే, ఇవాళ చూడండి ఎక్కడ చూసినా పిల్లలకి కళ్ళజోళ్ళు వచ్చేసినాయి. మేము చదువుకునే రోజుల్లో క్లాసు మొత్తానికి ఒకడికి ఉండేది, ఒకరికి. ఇవాళ 40 మంది పిల్లలుంటే 30 మందికి కళ్ళజోళ్ళు వచ్చినాయి. ఈ కళ్ళజోళ్ళకి కారణం ఒకటేమో మన సెల్ ఫోన్లు, ఆ సెల్ ఫోన్లు, వాట్సాప్లు. ఇంకో కారణము విటమిన్ ఏ లోపము. క్యారెట్లో సమృద్ధిగా విటమిన్ ఏ ఉంటుంది. ఈ 5 పంచసూత్రాలను పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. డాక్టర్లకు దూరంగా, హాస్పిటల్కు దూరంగా, మందుల షాపులకు వెళ్ళి మందులు కొనకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపటానికి ప్రకృతి ప్రసాదించిన ఈ పదార్థాలను వినియోగించటం అనేది ఉత్తమం, ఆరోగ్యకరం, ఆనందదాయకం, ఆరోగ్యకరము, శ్రేష్టము, శ్రేయస్కరము కూడా. ఓకే సార్, పంచసూత్రాలు ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు అవ్వవు సార్ ఇవి కనుక అందరూ ట్రై చేస్తూ ఉంటే? ఇవి సామాన్యులకు, జనసామాన్యులకు, దిగువ మధ్యతరగతి వారికి, అందరికీ అతి తక్కువ ఖర్చులో ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. కనుక పెద్ద ఖర్చు కూడా అవ్వదు. కనుక చాలా ఈజీగా అలవాటు, సులభమైన పంచసూత్రాలు పాటించండి, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపండి. అవును సార్, ఇలాంటి మంచి సూత్రాలు పాటిస్తే మనతో పాటు, అంటే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.